జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. మండలంలోని మాచినేనిపేట, నర్సాపురం, జూలూరుపాడు, దండుమిట్ట దండ గ్రామాల్లోని మొలక తోటలను పరిశీలించారు. మొలక సాగు విధానం పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులకు మంచి పంట రావడంతో కలెక్టర్ ఆనందపడుతున్న తీరు చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంటల ఉపయోగం వివరిస్తూ పలుగు పార పట్టుకుని ఇంకుడు గుంటలు తవ్వారు. ఉపాధి కూలీలతో కలిసి పారతో మట్టెత్తారు. స్వయంగా కలెక్టర్ తమతో కలిసిపోయి సాధారణ వ్యక్తిలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని రైతులు కూలీలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసి మునగ పండించిన రైతులు నేను ఆ యొక్క ఫలాలను పొందడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక రైతులు బాగుపడితే దేశం బాగుపడుతోందని తెలిపారు. ఇంకుడు గుంటల వల్ల భూగర్భ జలాలు పెరిగి భావితరాలకు అవసరాలు తీరుతాయని తెలిపారు. ఇప్పుడు ఈ ఐడియా కూడా చాలా బాగుంది. గోరుచిక్కుడు కదా ఇది. ఇప్పుడు మార్కెట్ లో అదే మన చౌరస్తా ఇంకా వస్తా ఉన్నాయి. వెరీ నైస్. సో ఒక్కసారి అదే కొత్తగూడెంకి అమ్ముతున్నారా? కొత్తగూడెం వాళ్ళే వస్తున్నారా? లెక్క పెడుతున్నారా? భలే కదా. వెరీ నైస్, వెరీ నైస్. జరగమ్మ ఇంకా గడ్డపార బొచ్చలు వస్తున్నాయి. సో దాంతో ఏమవుతుందంటే మీరు మీ సమయానికి విలువ పెట్టారు. కానీ దూరం వేసుకోవాల్సిన అవసరం ఉంది. జూలూరుపాడు మండల్లో మాచినేనిపేట గ్రామంలో మనం ఇక్కడ మన చౌక్లీ గారి పొలంలో ఉన్నాము. ఈ 1 ఎకర్ వాళ్ళు ఇక్కడ మునగ తోట ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాము. దీంట్లో మొత్తం కృషి రైతులది ఉంది. మన చౌక్లీ గారికి, బాల్య గారికి చాలా చాలా శుభాకాంక్షలు. రైతులందరికీ మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఉపాధి హామీ ద్వారా ఇది సరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీ పొలంలోనే ఈ పని చేయడానికి మన ఉపాధి హామీ వర్కర్స్కి జీతం లాగా వస్తుంది. మీకు ఉచితంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన ఏమీ అవసరం లేదు. ఒక 6 నెలల్లోనే ఇది వస్తుంది. ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేటలో కూడా డిసెంబర్లో పెట్టినవి ఇప్పుడు మే, జూన్లో కాయలు కాస్తున్నాయి. రేట్ కూడా బయట మనం చూస్తే ఒక్కొక్క కాయకి 4-5 రూపాయలు రేట్ నడుస్తుంది. చాలా మంది రైతులకి ఒక అపోహ ఏముందంటే ఎక్కువ పండిస్తే రేట్ పడిపోతుందని. అట్లాంటివి ఏమీ లేదు. 1 ఎకరానికి 1000 చెట్లు ఉంటే 1,00,000 కాయలు వచ్చినా కూడా ఒక్కొక్క కాయ 1 రూపాయికి అమ్మినా కూడా మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా చూసుకోవాలి. ఒకటైతే నీటి కుంట కంపల్సరీగా వేసుకోవాలి. నీళ్లు నిల్వకుండా ఉండాలి మన పొలంలో. రెండోది, దీనికి తప్పకుండా స్ప్రే చేయాలి. పురుగు రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటే అద్భుతంగా పంట ఇది ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు రైతులకి ఇప్పుడు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, లాస్ట్ టైం అయితే చాలా మంది భయపడ్డారు ఏమవుతుందని, సక్సెస్ అవుతుందా. కానీ ఇప్పుడు మన చౌక్లీ గారు అండ్ బాల్య గారు లాగా రైతులు ధైర్యం చేసిన వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత అందరు రైతులు దీనికి ఒక్కసారి 5 ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే 1 ఎకర్, ఒక ఎకరం ఉన్నా కూడా 1/2 ఎకర్ అట్లా ప్రయత్నం చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. కూడా మన జిల్లాలో 1000 mm వర్షం పడే జిల్లా మనది భద్రాద్రి కొత్తగూడెం. చాలా చోట్ల ఏమవుతుందంటే వర్షాకాలం రాగానే వర్షం ఎక్కువ అయిన వల్ల నీళ్లు నిండిపోతుంది. సో భూగర్భ జలాలు కూడా మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కానీ దానికంటే ఎక్కువ పెద్ద సమస్య అంటే నీళ్లు జమ అవడం. సో సోక్ పిట్స్ లో మేము అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మన ఇంటి వద్ద ఇండివిజువల్ సోక్ పిట్స్ ఉపాధి హామీ ద్వారా మనం చేయించుకోవచ్చు. దీనికి త్వరలోనే డబ్బు వచ్చేస్తుంది. ఉపాధి హామీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇంటి వద్ద ఇండివిజువల్ సోక్ పిట్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇంటి వద్ద నీళ్లు నిల్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఆఫీసెస్, ఇంకా మన పబ్లిక్ ప్లేసెస్, మెయిన్ రోడ్ దగ్గర మేము అది మన గ్రామ పంచాయత్ సిబ్బంది కష్టపడి సోక్ పిట్స్ తవ్వేస్తున్నారు. దేశంలోనే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టాప్ 20లో వచ్చేసాము. ఇదంతా కృషి మన పంచాయత్ సిబ్బందిని ఉంది. వాళ్ళందరికీ నేను చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. వాళ్ళకి లీడ్ చేసే మన ఎంపీఓస్, ఎంపీడీఓస్ అందరూ ఇది కలిసి చేస్తున్నారు.
మన జిల్లాలో నాకు ఒకటే కావాలి, వచ్చే వర్షకాలంలో ఎక్కడ కూడా నీళ్లు ఆగింది అట్లా పేరు రాకుండా ఉంటే మనకి రోగాలు కూడా రావు. సో జనాలకి కూడా నేను కోరుతున్నాను, అందరు ఇప్పుడు సినిమా పాటలు చూస్తారు, కానీ పలుగుపార అంటే కలెక్టర్ ఏం పట్టుకుంటున్నాడు అంటారు. మీరు కూడా పట్టుకొని చూడండి, ఎందుకంటే మన తాత ముత్తాత అది పని చేశారు కాబట్టి వాళ్ళకి దమ్ము ఉండేది, షుగర్ బీపీ రాకుండా. అందరూ మొబైల్ తీసుకొని అది తిప్పుతారు, వాళ్ళు హీరోలాగా అనుకుంటారు. పలుగుపార పట్టుకొని ఒక 1 క్యూబిక్ మీటర్ తవ్వితే తెలుస్తుంది ఎంత దమ్ముంది మనలో. సో ఇది మన యువత అందరికీ నేను వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాను, దట్ 1 క్యూబిక్ మీటర్ తవ్వేసి చూపించండి, మీకు ఫిట్నెస్ కూడా అవుతుంది, ప్లస్ మన గ్రామానికి నీళ్లు నిల్వకుండా అవుతుంది. థ్యాంక్ యూ.